విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇవైతే మనం అమరావతిలోని బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. నేను ఈ వీడియోలో ఈ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ తో పాటు కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను. ప్రెజెంట్ ఏంటంటే ఓపెనింగ్ కోసం అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకో 2 రోజుల్లో ఇక్కడ ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, ఏ లెటర్ తో పైలాన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ బ్రిడ్జ్ పైన ఏంటంటే జిబ్రా క్రాసింగ్ లైనింగ్ వేసుకుంటున్నారు. అలాగే ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు గ్రీన్ రైన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ 2 days బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు డిబిఎం లేయింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు డిబిఎం లేయింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. తార్ రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఏదైతే ఉందో ఆ ఫేజ్ 2 కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా 1.2 kilometers వరకు డిబిఎం లేయింగ్ అయితే పెండింగ్ లో ఉందని చెప్పా కదా. ఇంకా ఇప్పటికి వచ్చేసి 600 meters వరకు అయితే పెండింగ్ లో ఉంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 300 meters వరకు రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు దగ్గర కూడా ఏంటంటే ప్రెసెంట్ డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రేపు నైట్ కల్లా ఇక్కడ ఈ 300 meters అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 దగ్గర ఉన్న ఒక 600 meters కి సంబంధించిన తార్ రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఇక్కడ ఓపెనింగ్ కోసం అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 2 బ్రిడ్జులతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ అయితే డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 వైపు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డుకి డిబిఎం లేయింగ్ ఎక్కడైతే కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఏంటంటే మధ్యలో వైట్ లైనింగ్స్ వేసుకుంటున్నారు. అలాగే డివైడర్ల వైపు జిబ్రా లైనింగ్స్ అయితే వేస్తున్నారు. దాదాపు 1 kilometerకి పైగా ఈ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.92 kilometers వరకు అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే 3.3 kilometers వరకు డిబిఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 600 meters వరకే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న వైపే ప్రెసెంట్ ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ భారీ ఎత్తున డంపర్లు, రోడ్ రోలర్లు, ఎస్కావేటర్లు కానివ్వండి, రోడ్ గ్రేడర్లు ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇవి కూడా ఏంటంటే ఇటు డబ్ల్యూఎంఎం లేయింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కర్బ్స్ చేసుకొని రేపు సాయంత్రం కల్లా డిబిఎం లేయింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. 2 days బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే జిఎస్బిఎస్సి మొత్తం చదును చేసుకున్నారు. ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా అటువైపు నుండి లైనింగ్ వేసుకుంటూ వస్తున్నారు. అలాగే కర్బ్ స్టోన్స్ కూడా వేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూడండి, బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటే ఓపెనింగ్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గ్రీనరీ కానివ్వండి, ఇంకా చెట్లు మొత్తం పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఎంట్రన్స్ లోనే ఒక పైలాన్ అయితే పెట్టారు. ఆ పైలాన్ కూడా ఏ లెటర్ తో అయితే ఉంటుంది. ఆ పైలాన్ కూడా ఏంటంటే కింద గ్రౌండ్ లెవెల్లో 3 meters విడ్త్ తో ఉంటుంది. హైట్ వచ్చేసి 5.5 meters వరకు అయితే ఉంటుంది. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లు పూర్తిగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటంటే గ్రీనరీ అయితే డెవలప్ చేస్తున్నారు. అలాగే బ్రిడ్జ్ల పైన ఏంటంటే జిబ్రా లైనింగ్స్ అయితే వేస్తున్నారు. క్రాష్ బ్యారియర్ల వైపు జిబ్రా లైనింగ్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కూడా చూడండి, కెనాల్స్ వైపు ఏంటంటే స్లోప్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గ్రీనరీ అయితే డెవలప్ చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ ఇక్కడ ఎలా జరుగుతున్నాయో. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండి కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ వరకు ఈ మొత్తం 300 meters వరకు అయితే ఉంటుంది. ఈ 300 meters వైపు ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 300 meters తో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 వైపు ఉన్న 600 meters ప్రెసెంట్ అటువైపు కూడా డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం ఏంటంటే రేపు సాయంత్రం కల్లా డిబిఎం లేయింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. అందుకని ఇంత స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు. ఇటువైపు అప్రోచ్ వైపు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో. 2 days బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ పైన తార్ రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు తార్ రోడ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి.
ప్రెజెంట్ ఏంటంటే క్రాష్ బ్యారియర్ల వైపు పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ జాయింట్లు వర్క్స్ కూడా జరుగుతున్నాయి. 2 స్లాబుల్ని జాయింట్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. దీని విడ్త్ 11 మీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఇటువైపు అప్రోచ్ వైపు కూడా ఇప్పుడు WMM లేయింగ్ అయితే చేస్తున్నారు. ఈ అప్రోచ్ దాటిన దగ్గర నుండి ఒక 600 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఈ 600 మీటర్స్ ఉన్న ఏరియా వైపు భారీ ఎత్తున డంపర్లు ఇయన్నీ వర్క్ చేస్తున్నాయి. అలాగే ఎక్కడైతే డీబీఎం లేయింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో అక్కడేంటంటే ఈ జిబ్రా లైనింగ్స్ కానివ్వండి ఇయన్నీ మార్కింగ్ చేసుకుంటున్నారు మొత్తం. ఈ సీట్ యాక్సెస్ రోడ్‌ని 3 ఫేజులుగా అయితే డివైడ్ చేశారు. ఫేజ్ 1 వచ్చేసి మనకి వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు 14.94 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి మనకి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.92 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఫేజ్ 3 వచ్చేసి ఎలివేటెడ్ కారిడార్ అది. ఫేజ్ 3 వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకైతే 3.5 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది. ప్రెజెంట్ ఏంటంటే ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ ఫేజ్ 2 వైపే మనకి స్టీల్ బ్రిడ్జ్ అంటే ఎంట్రన్స్ ఫేజ్ 3 స్టార్టింగ్‌లో స్టీల్ బ్రిడ్జ్ వచ్చిద్ది. కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్. ఆ స్టీల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేశారు. ఇంకా ఎక్స్‌ట్రాగా ఏంటంటే బకింగ్‌హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. అది ప్రకాశం బ్యారేజ్ నుండి అలాగే ఉండవల్లి వైపు నుండి వచ్చే కనెక్టివిటీ కోసం. ఇటువైపంతా కనెక్టివిటీ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే కరకట్ట రోడ్డు వైపు ఇప్పుడు వర్క్స్ అయితే స్పీడప్ అవుతాయి. కరకట్ట రోడ్డు వర్క్స్ స్టార్ట్ చేస్తారు. అలాగే కరకట్ట రోడ్డు వైపే ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఈ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేస్తారు. చాలా వరకు డక్టులు ఏసుకుంటూ వస్తున్నారు అటువైపు నుండి. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, రీయూజ్ వాటర్ నెట్వర్కు, వాటర్ సప్లై నెట్వర్కు ఇయన్నీ అండర్‌గ్రౌండ్ అయిన తర్వాత ఏంటంటే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ వైపు గ్రావెల్ వేసుకొని మొత్తం లెవెలింగ్ చేసుకుంటారు. దానిపైన జీఎస్బీ ఏస్తారు. అలా WMM లేయింగ్ చేసి అప్పుడు ఈ తార్ రోడ్డు వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్ అయిన చోట చూడండి మార్కింగ్ చేసుకుంటున్నారు. డివైడర్‌ల వైపు ఏంటంటే జిబ్రా మార్కింగ్ చేసుకుంటున్నారు. మధ్యలో ఏంటంటే వైట్ మార్కింగ్స్ అయితే వేసుకుంటున్నారు మొత్తం. రోడ్డు మొత్తం వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఒక విధంగా నెల రోజుల్లోనే ఇంత చేంజెస్ మీరు చూడొచ్చు. నెల రోజుల క్రితం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే ల్యాండ్ క్లియరెన్స్ అయితే అయింది. ల్యాండ్ క్లియరెన్స్ అయిన దగ్గర నుండి చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే చేశారు. నాన్ స్టాప్‌గా ఇక్కడ పనులు చేసి ఆగస్టు 13 కల్లా కంప్లీట్ చేయాలన్న టార్గెట్‌తో ఏంటంటే వర్క్ చేశారు మొత్తం. ఇక్కడ పెయింటింగ్ వర్క్స్‌తో పాటేంటంటే క్లీనింగ్ కూడా చేసుకుంటున్నారు మొత్తం. అలాగే ఇటువైపు చూడండి రైట్ సైడ్ ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులైతే నిర్మించారు మొత్తం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 60 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో నిర్మిస్తున్నారు. మొత్తం 3 క్యారేజ్ వేలు ఉంటాయి. ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ అలాగే మధ్యలో బీఆర్టీ రోడ్డు. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 11 మీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. ఈ 3 క్యారేజ్ వేలలో ప్రెజెంట్ ఇప్పుడు ఒక క్యారేజ్ వే కంప్లీట్ అవుతుంది. అది బీఆర్టీ రోడ్డు. ఇటువైపు ఏంటంటే ఇప్పుడు డివైడర్‌ల వైపు జీబ్రా లైనింగ్ అయితే వేసుకున్నారు. ఈ ఫేజ్ 2లో ఆల్రెడీ 1.5 కిలోమీటర్లు బీఆర్టీ రోడ్‌ని కంప్లీట్ చేసి కరకట్ట రోడ్‌తో కనెక్టివిటీ ఇచ్చారు. ఇప్పుడేంటంటే కరకట్ట రోడ్‌తో కనెక్టివిటీ లేకుండా డైరెక్ట్‌గా బకింగ్‌హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్‌కి కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
ప్రెసెంట్ ఈ బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం గ్రీనరీ అయితే పెడుతున్నారు, అలాగే ల్యాండ్స్కేపింగ్ అంతా డెవలప్ చేస్తున్నారు. ఇంకా కెనాల్ వైపు ఏంటంటే ఇంకా చెట్లను కూడా డైరెక్ట్గా ప్లాంటేషన్ చేశారు. ఈ చెట్లన్నీ ఏంటంటే మన రోడ్ల వైపు ఉన్న చెట్లనే అనంతవరం దగ్గర ఉన్న ట్రీ ట్రాన్స్లొకేషన్ దగ్గర పెట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఒక్కొక్క చెట్టుని ట్రాక్టర్లో తరలించి ఇక్కడ ప్లాంటేషన్స్ అయితే చేశారు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, మొత్తం ఒక లైన్లో పెట్టారు. ఇటు కానివ్వండి అటు కూడా పెడుతున్నారు. అలాగే ఇక్కడ చిన్న చిన్న ముక్కలతో ఇక్కడ మొత్తం ఎలివేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడంతా ఇక్కడ నుండి గ్రౌండ్ లెవెల్లో చూడండి ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు. అలాగే ఏ లెటర్తో ఇక్కడ పైలాన్ని కూడా పెట్టారు. పైలాన్ మొత్తం క్లోజ్లో అయితే ఉంది. ఈ పైలాన్ కూడా ఏంటంటే 3 మీటర్స్ గ్రౌండ్ లెవెల్లో 3 మీటర్స్ ఉంటుంది. దీని హైట్ 5.5 మీటర్స్ వరకు ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండే సీఎం గారు ఓపెన్ చేసి ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 300 మీటర్స్ రోడ్డు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. ప్రజెంట్ ఈ బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఈ జిబ్రా లైనింగ్ వేస్తున్నారు. అలాగే ఇక్కడ నుండి చూడండి మీకు ఒక ఐడియా వచ్చింది ల్యాండ్స్కేపింగ్ వైపు ఎలివేషన్ ల్యాండ్స్కేపింగ్ వైపు ఎలా ఉందో. అక్కడ చెట్లకు కూడా ప్రతి ఒక్క చెట్టుకి నెంబరింగ్ అయితే ఇచ్చారు. సేమ్ ఇటువైపు ఎలా అయితే పెట్టారో అటుపక్క కూడా అలాగే ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇదే ఏ లెటర్తో ఉండే పైలాన్ ఇది గ్రౌండ్ లెవెల్లో 3 మీటర్స్ ఉంటుంది విడ్త్. హైట్ వచ్చేసి 5.5 మీటర్స్ వరకు ఉంటుంది పైలాను. సేమ్ మనం May 2న నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ 2.0 ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అమరావతి, అక్కడ కూడా సేమ్ ఇలాగే పైలాన్ పెట్టారు. ఆ టైప్లోనే ఇక్కడ కూడా ఏ లెటర్తో ఉండేలా పైలాన్ అయితే పెడుతున్నారు. ప్రజెంట్ ఇటువైపు అంతా ఓపెనింగ్ కోసం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాగా సందడిగా కనిపిస్తుంది ప్రాంతం మొత్తం. ఇటుపక్క కూడా భారీ ఎత్తున చెట్లను అయితే తీసుకొచ్చారు, మొక్కలు అలాగే ల్యాండ్స్కేపింగ్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 300 మీటర్స్ రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కర్వ్ అవుద్ది రోడ్డు. ఇదంతా స్ట్రైట్గా వెళ్ళి కొంచెం లెఫ్ట్ కర్వ్ అయింది. కర్వ్ అయిన ఈ 300 మీటర్స్ దాటిన తర్వాతే కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుద్ది. ఇంకా కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ దాటంగానే ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2. ప్రజెంట్ ఇటువైపు కూడా ఈ మొత్తం క్లీనింగ్ కానివ్వండి అంతా చేస్తున్నారు.